ప్రోగ్రాం చేయాలని నిర్ణయించి ఈరోజు ఆదివారం 7 గంటలకు వచ్చాం. ఇప్పుడు అందరూ వస్తే మా తిలక్ వాకర్స్ నుంచి బ్లాంకెట్లు పంచడానికి ఇంకో 5 నిమిషాలలో స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత ఇంతకుముందు కూడా మీ బెల్లంపల్లి నుంచి పాత బెల్లంపల్లి నుంచి పెళ్లిళ్ళ కార్యక్రమం కూడా చేశాం. పెద్ద ఎత్తున 22 గంటలకు సామూహిక పెళ్లిళ్ళు చేశాం. దానిలో మన ఎమ్మెల్యే సాబును రామచంద్రాయని అందరూ మాకు కోఆపరేషన్ ఇచ్చి మంచి సభ పెళ్ళిళ్ళు సక్సెస్ అయినాయి. మీ మలగూడెం నుంచి కూడా 3 జంటలు కూడా వచ్చినాయి. వాళ్ళకు కూడా మేము ఒక ఇంట్లో చేయలేని విధంగా ఊరేగింపుతో సహా కావలసిన బట్టలు, పుస్తమట్టలు, ప్లస్ బౌళ్ళు, ప్లస్ కుక్కరు సామూహిక పెళ్లి చేసినాం. దానిలో భాగంగా మా తిలక్ వాకర్ సభ్యులు ఆకర్షితులై మేము ఒక 30-40 మంది ఉంటే ఈరోజు మేము చేసే కార్యక్రమాలు 130 మంది సభ్యులు నెలకు 200 వేసుకొని ప్రతిరోజు గాంధీ చౌక్ కాడ నిరుపేద కూలీలకు కూలీ దొరకకుండా లాస్ట్కు పాపం వాళ్ళు వచ్చి టిఫిన్ చేసి కూడా బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా రోజు ప్రతి ఆదివారం కంపల్సరీ టిఫిన్ పెడతాం. ఆ టిఫిన్ అయిన తర్వాత మిగిలిన డబ్బులతోటి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తాం. ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా మేము తిలక్ వాకర్స్ నుంచి పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైనా గరీబ్ వాళ్ళు ఉంటే కాసు రామచంద్ర గారికి, ఇక్కడ సర్పంచి రాయలింగన్న గారికి, ఉప సర్పంచ్ జయరాజు గారికి, ఈ గ్రామ పెద్దలందరికీ మరియు ఈ యొక్క మీ పిల్లలకు నచ్చినటువంటి మీ అందరికీ కూడా మా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా ఉద్దేశం ఏంటంటే గరీబీ వాళ్ళకే ఏమన్నా ఉద్దేశం కొద్ది మేము ఇక్కడ దాకా వచ్చినాం. మేము ఎంక్వైరీ చేసిన వెంటనే మన్యగూడెంలో కూడా బాగా తక్కువ గరీబ్ వాళ్ళు ఉన్నారు అని వెంటనే మన సర్పంచ్ చెప్పిన వెంటనే సర్పంచ్ సాబ్ కూడా మాకు లిస్టు పంపించిండు. మన వెంటనే మన రామచంద్ర కూడా చెప్పినాం, అన్న మీరు ఆన్లైన్ మీరు వచ్చినాక చెప్తామన్నారు. ఈ సహాయ శాఖలు బాగా అందించింది. మీ ఊళ్ళో కూడా మేము 2-3 పెళ్ళిళ్ళు చేసినాము. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు కూడా సంతోషపడ్డారు. మేము ఏం లేదు గరీబ్ వాళ్ళము. ఇక్కడ మీరు గుర్తించండి, బెల్లంపల్లి వాకర్ అసోసియేషన్ మీకు ఎలాంటి కార్యక్రమం ఇలాంటి చేసినా కూడా మీ సహాయ సహకారం ఇస్తాము.